తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లవారిగడ్డ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన సుదీర్ఘ ఉద్యమంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతి సంకల్పాన్ని అమలు చేయడంలో ఆయన ముందుండి పనిచేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. పాలకవర్గం మరియు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హరీష్ రావు గారి 54వ బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఆ దేవుని దయ వల్ల హరీష్ రావు గారు నిండు 3 ఏళ్ళు ఆరోగ్యంగా రాబోయే రోజులలో రాష్ట్ర స్థాయినే కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం. హరీష్ రావు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. యావత్ భారతదేశంలో కూడా ఇప్పుడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు అంటే ఏందో మనందరికీ తెలుసు. ఎందుకంటే 14 ఏళ్ళు సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో కేసీఆర్కు నీడల అండదండల కుడిభుజంగా ఉండి తెలంగాణ సాధించిన ఘట్టంలో హరీష్ రావుది కూడా ఒక ప్రత్యేక చాప్టర్. రాబోయే రోజుల్లో అదేవిధంగా ముందుకు పోయి ఈ బంగారు తెలంగాణను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఆదర్శంగా తీర్చి నిలబెట్టాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆ వరం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గౌరవ కేసీఆర్ గారి సైనికుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి 54వ జన్మదినం సందర్భంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇక్కడ కేసరి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించడం కానీ, లేదా గ్యారా షహీద్ దర్గాలో ఫాతేహా ఇవ్వడం కానీ, అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ, మున్సిపల్ ఆఫీస్లో కేక్ కటింగ్ కానీ, అదేవిధంగా ఇవాళ అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలను ఎన్నుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ జన్మదినం సందర్భంగా హరీష్ అన్నకు నిండు ఆయుర ఆరోగ్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అనుక్షణం పేద ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుడికి తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకం యొక్క నిండైనటువంటి ఆశీస్సులు ఉండాలని, రేపు రాబోయేటువంటి ఈ రోజుల్లో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేటువంటి విధంగా హరీష్ అన్న అడుగులో అడుగేస్తూ యావత్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి దిశగా ఇవాళ ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రతినబూనుతా ఉన్నాం.